హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనకి డిసెంబర్ 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. హిందువులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి. ఈ ఒక్కరోజు కనుక మీరు చిత్తశుద్ధితో చేసే పూజ కానీ, వ్రతం కానీ, ఏ పరిహారం చేసినా సరే, దానమైన ఎటువంటి పుణ్యకార్యం చేసినా చాలండి. 3 కోట్ల ఏకాదశులు చేసినంత పుణ్యం మీకు సొంతమవుతుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పాడు. మరి ఆ పుణ్యం దక్కాలంటే ఈ ఏకాదశి రోజు ఏ చెట్టును తాకితే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోయి, దరిద్రాలన్నీ పోయి వైకుంఠవాసం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజుగా చెప్పబడింది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈసారి మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి రావటం ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే ముక్కోటి ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుందో అలాంటి రోజు కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇది కోటి రెట్ల పుణ్యాన్ని అందించే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఎంతటి అద్భుతమైన రోజు ఈరోజు. మీరు ఈ చెట్టును తాకితే చాలు, ఇక మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, మీ ఒంట్లోకి దివ్యశక్తులు ప్రవేశిస్తాయి. అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఏ అద్భుతమైన చెట్టును తాకితే మనకున్న దరిద్రాలన్నీ పోయి తిన్నా తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి ఉపవాస నియమాలు పాటించాలి, విధి విధానాలు పాటిస్తే సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చు. అలాగే ఏకాదశి తిథి సమయంలో ఆ రోజు చేయవలసిన పనుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పది అంటే, ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. వైకుంఠ ఏకాదశి ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారట. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉంది. ఈ పవిత్రమైన ఈ రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం. ఈ పర్వదినం నాడు ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితం వస్తుందని చాలామంది నమ్మకం కూడా. ఈ డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజున ఉదయం 7:50 నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు ఈ ముక్కోటి ఏకాదశి ఉంటుంది. మనకు ఉదయం తిథి ప్రకారం మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి పండుగ జరుపుకోవాలి. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర దర్శనం ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన ఈ రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యాలు చేస్తూ ఉంటారు. ఇలా దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసులు కలిపి మొత్తం వీటిపై 11, మొత్తం వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్ష చేయటమే ఏకాదశి యొక్క అర్థం. ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు కనుక కొన్ని విధి విధానాలు పాటిస్తే 3 కోట్ల ఏకాదశులు విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం మనకు కలుగుతుందంట. ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఒక్కరోజు కనుక ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం మనకి కలుగుతుంది. అందుకే ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత చెప్తారు. అసలు సంవత్సరం మొత్తం మనకు వచ్చే 24 ఏకాదశుల్లో మనం
ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సరిపోతుందని, అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 33 కోట్ల మంది దేవతల వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం నుంచి, అంటే ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఉత్తరం దిక్కు కుబేర స్థానం, కుబేరుడు అనుగ్రహం కూడా, లక్ష్మీ కటాక్షం కలిగి సంవత్సరం మొత్తం మీకు ఆర్థిక మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి? ముక్కోటి ఏకాదశి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. మరి సూర్యోదయానికి ముందే వెళ్ళి విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మాకు వీలు కాదు అనుకునే వాళ్ళు, అంటే కొంతమందికి అంత త్వరగా కుదరని వాళ్ళు మీ ఇంట్లోనే విష్ణుమూర్తిని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవచ్చు. లక్ష్మీనారాయణుల చిత్రపటం కానీ, రాముడు ఫోటో కానీ, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణువుకు సంబంధించిన ఫోటోలు ఉత్తరం దిక్కులో ఏర్పాటు చేసుకొని సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టాలి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. తులసి దళాలు ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి. 2 శక్తివంతమైన మంత్రాలు ఇరువైపులా ఒకసారి చదవాలి. మొదటి మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం. ఇక రెండవ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని. ఈ 2 మంత్రాలు చదివాక పచ్చకర్పూరంతో హారతినివ్వండి. ఇక తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పొంగలి నైవేద్యం పెట్టండి. దాన్ని కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా స్వీకరించండి. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం వైపు విష్ణువు సంబంధమైన ఫోటోలు పెట్టి పూజ చేసి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. దానివలన ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. పూజ చేసేటప్పుడు మాత్రం తులసి దళాలతో పూజ చేస్తూ ఈ 2 మంత్రాలు ఇరువైపు ఒక్కసారి చదువుకోండి. అలాగే మీకు వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ మొక్కలకు నీళ్లు పోయండి. దానివలన మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగే మొక్కల పుష్పాలు ఇలా పెట్టండి. ముక్కోటి ఏకాదశి రోజున మీరు పెంచిన పూల మొక్కలను ఉన్నటువంటి పూలు కోసి విష్ణుమూర్తి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. చాలా తొందరగా విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడట. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున పచ్చకర్పూరంతో విష్ణువుకు అర్చన చేస్తే నరదిష్టి పోతుంది, శత్రుబాధలు పోతాయి, ఎదుటి వాళ్ళ ఏడుపుల నుంచి మీరు బయటపడవచ్చు. విష్ణు ఆలయంలో చేసే పూజలు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయంటారు. అనేక వేల అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం మీకు కలుగుతుంది. అద్భుతమైన ధనప్రాప్తి, విజయం సిద్ధింప చేసుకుంటారు. కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయం ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఏదో ఒక విధి విధానం పాటించి శుభ్రం చేయటం, లేదా ఆడవారైతే విష్ణు ఆలయంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, విష్ణుమూర్తి ఆలయాల్లో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం, ఇలా ఏదో ఒకటి విష్ణువుకు సంబంధించిన ఆలయాల్లో సేవ చేస్తే దానికి ఇంకా మీకు అంటే ఎంతో పుణ్యం వస్తుందండి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఈ రోజున ఉత్తర దర్శనం మాత్రమే కాదండి, ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది. తిరుగులేని రాజయోగం వస్తుంది. అయితే ఈ ఒక్కరోజు ఉపవాసం ఎలా ఉండాలి అంటే కేవలం పాలు పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి. అలా ఉండలేని వారు ఉడకపెట్టనివి పదార్థాలు తింటూ కూడా ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వారు పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేసిన పదార్థాలు తినవచ్చు. దానిని హరినక్తం అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున హరినక్తం ఉన్నా కూడా పూర్తి ఉపవాసం ఉన్న ఫలితం మీకు కలుగుతుంది. అయితే ఈ నియమాలు చిన్నపిల్లలకి, వృద్ధులకి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, అలాగే గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్ళు ఉండవలసిన అవసరం కూడా లేదు. మరి వాళ్ళ ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే వారు ఏం చేయాలి? ఇలా చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో నారాయణాయ నమః
అనే మంత్రాలు చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేది చాలా అరుదుగా వచ్చేటటువంటి ఏకాదశి. 33 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం నుంచి ఇష్టంతో దర్శనం చేసుకునే రోజు. అలాగే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వచ్చే రోజు కాబట్టి ఆ రోజున సద్వినియోగం చేసుకోండి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకొని ఉపవాసం ఉండండి. 2 మంత్రాలు చదువుకోండి. తిరుగులేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అనునిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశం. కాబట్టి ఈ రోజున భక్తులు లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంలో దీపారాధనకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది తెలియక ఈరోజు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయటం వలన ఫలితం శూన్యంగా ఉంటుంది. చాలామంది తెలియక దీపారాధన అలానే నేలపై వెలిగిస్తారు. దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు కనుక దీపారాధన చేసే సమయంలో మీరు రావి ఆకును ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయటం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంటే రావి చెట్టులో ఎన్నో విశేషాలతో కూడుకొని రావి చెట్టు ఉంటుంది. శాపాలు, దోషాలు, పూర్వజన్మల కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదంట. అందుకే మీరు చేయవలసింది ఏంటంటే రావి చెట్టును పూజించడమే. ఇంట్లో రావి చెట్టు ఆకును తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాపాలు, దోషాలు, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులు తీసుకువచ్చి దానిపై ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శని దోషాలు, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. రావి చెట్లు అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైనవి. అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందును ఉంచి లేదా ఇలా దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా మీకు కలుగుతుంది. అలాగే త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు ఆకుల మీద ప్రమిద ఉంచి ఇంట్లో దీపారాధన చక్కగా చేసుకోండి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో కూడా తెలుసుకోండి. మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేసుకునే సమయంలో రావి ఆకులు కాడ అనేది భగవంతుడి ఫోటో వైపు ఉంచాలి. చివరి భాగం మన వైపు ఉండాలి. ఇలా రావి ఆకుపై ప్రతిమను ఉంచి దీపారాధన చేయాలి. ఈరోజు ఇలా రావి ఆకుల మీద దీపారాధన చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. శని బాధలు తొలగిపోతాయి. నవగ్రహాలు సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి అఖండ ఐశ్వర్య ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే కనుక ముక్కోటి ఏకాదశి రోజున ఇలా రావి ఆకుల మీద ప్రమిదను ఉంచి దీపారాధన చేసుకోండి. అలానే సోమవారం రోజున జన్మించిన వారు 3 రావి ఆకుల మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంగళవారం రోజున జన్మించిన జాతకులు 2 దీపాలు వెలిగించండి. బుధవారం రోజున జన్మించిన వారు 3 దీపాలు వెలిగించాలి. గురువారం రోజున జన్మించిన వారు 5 దీపాలు వెలిగించాలి. శుక్రవారం రోజున జన్మించిన జాతకులు 6 దీపాలు వెలిగించాలి. శనివారం రోజున జన్మించిన జాతకులు 9 దీపాలు, ఆదివారం రోజు జన్మించిన వారు 12 రావి ఆకులపై ప్రమిదలు పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. మన సనాతన ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే మొక్కల్లో, వృక్షాల్లో భగవంతుడు నివాసం ఉంటాడంట. పూర్వకాలంలో ఉదయాన్నే నిద్రలేచి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పవిత్ర వృక్షం దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే మన పూర్వీకులకి తెలుసు ఈ వృక్షాలపై దేవతలు ఉంటారని. ఎందుకంటే మొక్కలు, వృక్షాలు మనకి ప్రాణవాయువును ఇస్తూ ఉంటాయి. మనం గాలి లేకుండా 1 నిమిషం కూడా జీవించలేం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాడు. ఆ కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు పీల్చుకొని దానికి బదులుగా అవి
ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే అవి మనకు జీవించడానికి ఆక్సిజన్ను ఇస్తూ ఉన్నాయి. మీరు మీ జీవితంలో చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే, ఈ నకారాత్మక శక్తులను బంధించి ఉన్నట్లయితే, మీరు దేవతా వృక్షాలను తాకడం వలన మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా ఈ వృక్షాలు తమలోకి లాగేసుకుంటాయి. మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. ఇక అద్భుతమైన మంగళవారంతో కూడుకున్నటువంటి ముక్కోటి ఏకాదశి రోజున తాకవలసిన వృక్షం ఏమిటి అంటే రావి చెట్టు అండి. ఈ రావి చెట్టును వృక్షాలకే రారాజు అంటారు. రావి చెట్లపై విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఈ పూజను ముక్కోటి ఏకాదశి రోజున ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నేతి దీపాన్ని వెలిగించండి. అలానే 3 ప్రదక్షిణలు చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తూ జపించండి. ఇలా ప్రదక్షిణ చేస్తూ మంత్రాలు జపించడం వలన రాహుకేతువుల యొక్క కలిగే కాలసర్ప దోషాలు తగ్గుతాయి. అంతేకాకుండా వివాహం సమస్యలు తీరటం, సంతాన ప్రాప్తి మరియు శని బాధలు తొలుగుతాయి. వారి వలన కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇలా చేశాక రావి చెట్టును 11 సార్లు తాకండి. ఇలా తాకడం వలన మీ ఒంట్లో ఉండే చెడు మొత్తం కూడా చెట్టు లాగేసుకుంటుంది. కావున ఈ రోజున మీరు పూజ చేయకపోయినా పర్వాలేదండి. కేవలం స్నానం చేసి రావి చెట్టును తాకితే చాలు, మీ దరిద్రం మొత్తం పారిపోతుంది. మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో విజయాలు తథ్యం. ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. వారికి జీవితంలో ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది. మీకు నరదిష్టి, దిష్టి దోషాలు ఉన్న ఈ చెట్టు లాగేసుకొని మీకు చక్కని ఆరోగ్యం ప్రసాదిస్తుంది. మీ దరిద్రం మొత్తం పోయి మీకు అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పూజ చేయడానికి కుదరకపోతే స్నానం చేసి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పిన విధంగా చేసి చూడండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీపై, మీ ఇంటిపై ఉంటుంది. అలాగే చివరిగా ఒక విన్నపం అండి. శ్రీమన్నారాయణుడు దర్శనం మనలోని అజ్ఞానం, అంధకారాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని, సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని మనం వేడుకోవాలి. ఇది ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న అంతర్యం. అందుకే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీన్ని అంటే ఒక ఆచరణ మాత్రమే కాకుండా తమలోని భక్తిని, జ్ఞానాన్ని ఇనుమడింపు చేయమని వేడుకోవాలి. ఆ స్వామివారిని మనం కోరుకోవాలి. అప్పుడు ఆయన కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.